ఒక స్త్రీ కలయిక జరిగే సమయంలో రతి బాగా కావాలని అడిగినప్పుడు శబ్దం వచ్చేలాగా గట్టిగా చేస్తే అంతులేని ఆనందం కలుగుతుంది. శృంగారంలో స్త్రీ పురుషులిరువురూ పతాక స్థాయికి చేరుకున్నప్పుడు గట్టిగా కౌగిలించుకుని లోతుగా వెళ్లేలా గట్టి దెబ్బలు వేస్తేనే స్త్రీ యొక్క పువ్వు జివ్వుమంటుంది. ఎప్పుడైతే స్త్రీ యొక్క పువ్వు పైన గల శీర్షం ఒరిపిడికి గురి అవుతుందో అప్పుడు కామపరమైన స్పందనలు క్షణాల్లో స్త్రీ యొక్క మెదడుకి చేరుతాయి. పువ్వులో మొగ్గని పెట్టి 5 లేక 6 స్ట్రోక్స్ ఇవ్వగానే స్త్రీకి ఎనలేని సుఖతరంగాలు మొదలవుతాయి. ఒక స్త్రీని పురుషుడు తన మొగ్గపై కూర్చోబెట్టుకుని సంభోగం చేస్తే అంగప్రవేశం సులువుగా మరియు లోతుగా జరుగుతుంది. స్త్రీ మరియు పురుషుడు బట్టలు వేసుకుని శృంగారం చేసుకోవడం కన్నా మొత్తం విప్పేసి కలయికలో పాల్గొంటే పూర్తి స్థాయి ఆనందాన్ని పొందుతారని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మీ భార్య బట్టలు విప్పడానికి సమ్మతించకపోతే రతి చేస్తున్న సమయంలో ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నం చేయాలి. పురుషుడు మరియు స్త్రీ తమ పూర్తి వస్త్రాలు తొలగించి ఒకరినొకరు కౌగిలించుకోవడం వల్ల ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఒక వేశ్యకి ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తావో ఆమె నీకు అంతే సుఖాన్ని ఇస్తుంది. అదే నీ భార్యకు నువ్వు ఎంత ప్రేమను ఇస్తావో ఆమె నీకు అంతకు మించిన పడక సుఖాన్ని ఇస్తుంది. ఇది గుర్తుంచుకో. పురుషుడు కింద ఉండి స్త్రీ అతని పైన ఉండి శృంగారం చేయకూడదు. ఇది అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది. రతి క్రీడ జరుగుతున్న సమయంలో వేగం పెంచుతూ మధ్య మధ్యలో పురుషాంగాన్ని బయటకు తీస్తూ లోపలికి పెడుతుంటే ఆ స్త్రీకి ఎంతో హాయి కలుగుతుంది. పురుషుడు వీర్యస్ఖలనం అవడంతో చాలా త్వరితంగా మామూలు స్థితికి వచ్చేసినప్పటికీ కామోద్రేకంతో రగిలిన మగువ మాత్రం భావప్రాప్తి దశలో కలిగిన అనుభూతులలో కొంత సమయం తన తనువుని మరిచిపోయి ఉంటుంది. ఒక స్త్రీకి రొమాన్స్ చేయడం కన్నా పువ్వులో మొగ్గని పెట్టి పని చేసేటప్పుడే అంతులేని ఆనందం కలుగుతుంది. చాలా మంది స్త్రీలు పువ్వు ద్వారానే 80% సుఖాన్ని అనుభవిస్తారు కాబట్టి దానిని అత్యంత రహస్య మార్గంగా పేర్కొంటారు. ఏ స్త్రీ అయితే పురుషుడు కోరిన ప్రతి భంగిమలో శృంగారం చేయించుకుంటుందో ఆ స్త్రీ ఒక వేశ్య. ఆమె తన పొట్టకూటి కోసమో లేక తన కుటుంబం కోసమో ఇలా చేస్తుందని గుర్తుంచుకో. చాలా మంది స్త్రీలు తమ బట్టలు విప్పకుండా కాస్త పైకి లేపి కలయికను పూర్తి చేసుకుంటారు. ఇలా చేయడం వలన పురుషుడికి సంతృప్తి ఉండదు. శృంగారంలో భార్యను పూర్తిగా లొంగదీసుకుని వారు ఆ శృంగార మత్తులో ఉన్న సమయంలో వస్త్రాలు తొలగించేస్తే ఆ స్త్రీలో ఉన్న సిగ్గు బిడియం పోతుంది. శృంగారం అనేది కేవలం అంగాల కలయిక మాత్రమే కాదు, ఇది భార్య భర్తల దేహాల కలయిక కూడా. అందుకే మనస్ఫూర్తిగా ఇద్దరూ కలయికలో పాల్గొనాలి. శృంగార సైకాలజీ ప్రకారం ఒక స్త్రీ శృంగార సమయంలో తనని పురుషుడు రకరకాల భంగిమల్లో శృంగారం చేయాలని కోరుకుంటుంది. ఏ పురుషుడు అయితే తన సుఖం కోసం మాత్రమే శృంగారం చేశాడో అలాంటి పురుషుడి వలన స్త్రీకి ఎప్పటికీ సుఖం లభించదు మరియు అలాంటి పురుషుడు ఆ స్త్రీకి ఎప్పటికీ నచ్చడు.